హైకోర్టు కావచ్చు, ఇంకోవైపు సుప్రీంకోర్టు తరపులు కూడా తట్టే ప్రయత్నం చేశారు ఎమర్జెన్సీగా ఈ కేసును విచారించాలని చెప్పి. కానీ అక్కడ కూడా ఎలాంటి ఆయనకి ఇప్పటి వరకు ఊరట రాలేదు. సో ఈడీ ఇక ఫైనల్గా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో కూడా కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసి ఆయన కూడా ఖచ్చితంగా రేపు అధికారికంగా అరెస్టు చూపించబోతున్నారు. తర్వాత కస్టడీకి అడుగుతారు. కస్టడీలో అనేక అంశాలను విచారించాలని చెప్పి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు, ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా అరెస్ట్ చేశారు. వీటిలో దాదాపుగా కూడా కొన్ని వేల పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ మనీ ఎక్కడి నుంచి ఎవరి చేతులు మారాయి, సౌత్ గ్రూప్లో నుంచి కూడా సో ఎవరెవరి అకౌంట్ల నుంచి మారాయి, ఆల్రెడీ శరత్ చంద్రారెడ్డి సంబంధించినటువంటి అరెస్ట్ సమయంలోనే చాలా విషయాలను కూడా వీరు తీసుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఈ పాలసీని రూపొందించడం, ఈ పాలసీని ఆమోదించడం, దీని ద్వారా జరిగినటువంటి లబ్ధి, సో ఏ రకంగా అక్రమాలు చోటు చేసుకున్నాయనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఈడీ చేస్తోంది. కాబట్టి దానికి అనుగుణంగా విచారించేందుకు ఖచ్చితంగా కూడా అరెస్టు తర్వాత ఆయన కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ పరిణామంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అనేది కూడా. సో మద్యం పాలసీలో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత మనం చూస్తున్నాం ఆప్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఆప్ సంబంధించినటువంటి వారందరూ కూడా పోరాడతామని చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎందుకంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కాబట్టి సో శాంతి భద్రతల అంశం, రాజకీయపరమైనటువంటి ఎందుకంటే ఆప్లో నెక్స్ట్ ఏం పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒక ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇటీవల కాలంలో చూసాం సోరెన్ కూడా ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి, ఆయన ప్లేస్లో మరొకరిని ఎంచుకున్నారు జార్ఖండ్లో. సో ఇప్పుడు ఢిల్లీలో ఏం చేయబోతున్నారు, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సతీష్ చెప్పండి. సో ఆప్ అయితే దీన్ని ఖండిస్తోంది, న్యాయ పోరాటం చేస్తామంటున్నారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తామంటున్నారు. సో ఆప్ నేతలు అక్కడ కదలికలు ఎలా ఉన్నాయి, ఇంకొక వైపు శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా, దీనికి సంబంధించి కూడా ఎట్లా ఉంది ఢిల్లీలో పరిస్థితి? ఎస్ శ్రీహరి, కేజ్రీవాల్ నివాసం ముందు పెద్ద ఎత్తున కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి బస్సుల్లో స్టేషన్కి తరలిస్తున్నారు. మరోవైపు ఆప్ మంత్రి అతీష్ మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినాడు, తమకు సమాచారం అందుతుందని చెప్తున్నారు. మీడియాలో కూడా అదే కథనాలు వస్తున్నాయి. ఇక ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాము, కావాలనే కుట్రపూరితంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిస్తామని కూడా ఆప్ నేతలు చెప్తున్నారు. ఇక తుది దశకు ఈ కేసు చేరుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ కేసులో 15 మంది అరెస్ట్ అయ్యారు. 16 వ్యక్తిగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని చెప్పాలి. ఇటీవల ఎమ్మెల్సీ కవితను కూడా ఇదే కేసులో అరెస్ట్ చేశారు. 25/11/2022న దాదాపు 10,000 పేజీలతోని సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నెక్స్ట్ 26/11/2022న కూడా ఈడీ దాదాపు 3,000 పేజీలతో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇటీవల మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి దాదాపు 7 ఏడాది కాలం పూర్తి చేసిన సందర్భంగా కూడా నాటి సందర్భంలో రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. కానీ ఆ ఛార్జ్షీట్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అందులో భాగంగానే ఆ ఛార్జ్షీట్లో కూడా అనేక అంశాలు పేర్కొన్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా కవిత యొక్క పిఏ ఢిల్లీలో అశోక్ కౌశిక్ ఉన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కవిత యొక్క అరెస్ట్ ఉన్నది అనేది కూడా అంశం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో అనేక మంది విచారణ చేశారు. అనేక సార్లు కూడా ఈ కేజ్రీవాల్ యొక్క మైండ్లో నుంచి పుట్టిన ఆలోచనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే అంశాన్ని కూడా చాలా సందర్భంలో ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. గతంలో సిబిఐ 10,000 పేజీలతో ఒక ఛార్జ్షీట్ దాఖలైన సందర్భంలో కూడా అనేక అంశాలను పేర్కొన్నారు. ఒక బ్రెయిన్ చైల్డ్ ఆలోచన అనే అంశాన్ని చాలా స్పష్టంగా నాటి సందర్భంలో ఇందులో పేర్కొన్నారు. ప్రైవేట్ లిక్కర్ని ఏ విధంగా ప్రైవేట్ పాలసీ చేశారు, ఏ విధంగా ప్రైవేట్ ప్లేయర్స్ని ఇందులోకి పిలిచారు, సౌత్ గ్రూప్కి ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారు, ఓబ్రాయ్ హోటల్ అసలు ఏం జరిగింది, ఓబ్రాయ్ హోటల్లో జరిగిన సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారనే అంశంలో వరుసగా 2021 నుంచి 2022 మధ్య చూసుకుంటే దాదాపు ఈ కేసులో అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, బినయ్ బాబు కావచ్చు, దినేష్ అరోరా కావచ్చు, అదేవిధంగా